భర్త సమర్థుడు అని భార్య ఎప్పుడు భావిస్తుంది? ఎలాంటి భర్తను ఎంచుకోవాలి అనేది మీ చేతుల్లో లేదు. వచ్చేవాళ్ళు ఎలా అయినా ఉండొచ్చు. చాలామంది ఒక మగవాడి సమర్థత అంటే సంపాదన దగ్గరే ఆగిపోతారు. సంపాదిస్తే సమర్థుడు అని అంటారు. సంపాదిస్తే కేవలం పోషించే మగవాడు అవుతాడు కానీ మొగుడు ఎలా అవుతారు? ఆ పోషించే మగవాడు భర్తనే కావక్కర్లేదు. తండ్రి, అన్న, తమ్ముడు ఎవరన్నా కావచ్చు. కానీ భర్తగా చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. ఏదన్నా సమస్య వస్తే నాకు ఆయనున్నారు. నాకు కొండంత మనోధైర్యంగా ఉంటారు. ఆయనతో ఏదైనా చర్చిస్తే నాకు ఒక మార్గం దొరుకుతుంది అన్న భద్రతా భావన భార్యలో ఉండాలి. ఏదన్నా గొడవ జరిగినప్పుడు, ఇద్దరు బాగా హైలో ఉన్నప్పుడు కాసేపు నేను తగ్గితే బాగుండు అన్న భావన కలిగి తగ్గడం వల్ల నేను తక్కువ ఏమీ కాను అని తాను తగ్గి కూల్ అయ్యాక తనకి అర్థమయ్యేలా చెప్పే ఓర్పు ఉండాలి. భార్య ఏదైనా తప్పు చేస్తే కనుక మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి తిరిగి దెబ్బపోకుండా ఎప్పటికప్పుడు ముందుకు వెళ్ళేలా ఉండాలి. కుటుంబానికి ఒక సమస్య వచ్చినప్పుడు నీది తప్పు అంటే నీది తప్పు అని విమర్శించకుండా ముందు మంచి చెడు మాట్లాడుకొని దాని నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించేవాడు అయి ఉండాలి. కేవలం భార్యకే కాదు, ఇంట్లో కూతురు కొడుకు ఉంటే కనుక నా తండ్రి లాంటి భర్త నాకు రావాలి అని కూతురు కోరుకునేలాగా ఆ భావన కల్పించాలి. కొడుకు కూడా ఇంటి పెద్ద అంటే ఇలా ఉండాలి అన్న ఉదాహరణలాగా ఉండాలి. ఆడవారు ప్రతి భావాన్ని వ్యక్తపరచలేరు. ముఖ్యంగా భార్యలు లోపల పడుతున్న మనోవేదన అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. చాలామంది మగవారు సతమతమయ్యేది తల్లి భార్య గొడవ పడినప్పుడు. ఆ గొడవకి ఎక్కువ భాగం ఒక తప్పు కంటే కూడా పరిస్థితులే కారణాలవుతాయి. కేవలం ఒకరి వైపే ఉండకుండా మౌనంగా ఉంటుంది, ఎవరి మాట వారి దగ్గర మాట్లాడుతూ, అలాగే కొంచెం చల్లబడ్డాక వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియచేస్తూ పరిస్థితిని చక్కబెట్టే సమర్థత ఉండాలి.